చెల్లి పక్కన బాగా కూర్చుంటాడు. దీని పక్కన అతను కూర్చొని పెట్టరా ఇంతకేసావుదరా. అది ఆల్జీమర్ మరి ఇది బీపీకి. నాకు బీపీ లేదు కదే, టాబ్లెట్ వేసుకుంటే ఏమో. ఇది తెలుసండి, బీపీ డౌన్ అయిపోయి కోమాలోకి వెళ్ళిపోతారు. తక్కువగా చెప్తావంటే ఇంటి కక్కేసి వస్తాను. రాదు. చూసుకో గుద్దేసుకుంటా. బావతో మాట్లాడసావచ్చు కదా నువ్వు. ఏంటి ప్రాబ్లం? అని పెట్టుకుంటావు. శ్యామ్ గారు, మీరు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు, మీ ఇంటెన్షన్ ఏంటో నాకు బాగా తెలుసు. కానీ ఇప్పుడు పాప సేఫ్టీ ఇంపార్టెంట్. ప్లీజ్ అండర్స్టాండ్. నాకు అవసరం లేదు. ఇక్కడ పోలీసులు కొనేశాను. వెరీ స్ట్రాంగ్ అండ్ షార్ప్. వీళ్ళంతా స్ట్రాంగ్ అండ్ షార్ప్ చూద్దాం పదండి. మీరు ఇంత ముందు గన్ మ్యాన్స్ కి ఎక్కడ పనిచేశారా? ఛత్తీస్గఢ్ ఎంపీ ముఖేష్ పాండే దగ్గర అండి. ఆయన నక్సలైట్ కాల్పలు చచ్చిపోయారు కదా, అప్పుడు మీరు అక్కడే ఉన్నారా? అక్కడ ఎందుకుంటాం సార్, పారిపోయాం. ఆ రోజు పారిపోయాం కాబట్టి బతుకున్నాం. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేకుండా అలా మాట్లాడతారేంటి సార్? మాకు రెస్పాన్సిబిలిటీ లేకపోతే ఎంపీ సమ 6 గంటలు ఇంటికి ఎలా చేరుతుంది? రెస్పాన్సిబిలిటీ లేకపోతే 5 నిమిషాల్లో ప్రెస్ కి న్యూస్ ఎలా వెళ్తుంది? కరెక్టే. అంతకు ముందు ఒక ఎమ్మెల్యే గారి దగ్గర సెక్యూరిటీగా ఉండేవాళ్ళం గురుగారు. బాంబ్ బ్లాస్ట్ లో ఆయనతో పాటు కారులో ఉన్న అందరి బాడీ పార్ట్లు చల్లాచెదరైపోతే మేమిద్దరమే జాగ్రత్తగా ఆయన పార్ట్లు మాత్రం సెపరేట్ చేసి వాళ్ళ ఇంటికి చెప్పారు. ఎవరైనా కాపాడామని గర్వంగా చెప్పుకుంటారు. మీరు శవాన్ని ఆన్ టైంలో ఇంటికి చేర్చామని గర్వంగా చెప్పుకుంటున్నారు. అలా ఎలా గుర్తుపట్టేశారండి బాబు? ఒంటి మీద ఉన్న పుట్టుమచ్చని గుర్తెట్టుకుని బాడీని ఒకటి చేసాం. అలా ఐడెంటిఫై చేయడంలో మేము ఎక్స్పర్ట్స్ సార్. సార్ పుట్టుమచ్చలు కూడా ఎక్కడున్నాయో కనుక్కోండి. మార్చురీలో పనిచేసే వాళ్ళకి గన్స్ ఇచ్చి సెక్యూరిటీకి పంపించినట్టు ఉంది. శవాల గురించి డిస్కషన్ పెడుతున్నారు. గవర్నమెంట్ గన్స్ ఇచ్చింది కదా, ఫైట్ చేయకుండా పారిపోవడం ఏంటి సార్? మా ట్రైనింగ్ లో గన్స్ ఇచ్చింది 6 రోజులు అయితే పరిగెత్తించింది 6 నెలలు. మాకేది బాగోచ్చు మీరే చెప్పండి. కొంచెం మెల్లికి లాగండి, ఈ పేడీలు చేతులు కోసేస్తున్నాయి. తెలుసు కదా పింకీ, నేను ఎలాంటి వాడినో. నా కళ్ళతో చూసాను. నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. ఏంటే నువ్వు ప్రతి దానికి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం, తర్వాత సారీ చెప్పడం. బంగారం లాంటి బావ బతిలాడుతుంటే గెలవ టెక్కంటే కొట్టదు బావ. తాత నాకు నిద్ర వస్తుంది. అలాగేనమ్మా, నేను కూడా కొంచెంసేపు రెస్ట్ తీసుకుంటాను. రండి బడాబు, మనకు చాలా సీట్స్ ఉన్నాయి. డిస్టర్బెన్స్ లేకుండా పడుకుంటారు. బోర్డు డబ్బు పెట్టాం. బడాబు ఇదే. చల 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 చల. సమీర, నేను చెప్పేది అర్థం చేసుకో. చేతి పాప అన్నిసార్లు చెప్తుంటే నీకు అర్థం కదా? అబ్బో ఏంటి పిల్లలు ముద్దు ముచ్చట ఉంటాయి. ఈ మిడిల్ ఏజ్ వాళ్ళ మధ్యలో రాకూడదు. ఎక్కడ నా కడుపు మండిపోతుందిరా. జ్యూస్ తాగుతారా? మళ్ళీ తింటరా. అల్సర్ టాబ్లెట్. జ్యూస్ అని ఆశపెట్టావు, అదన్నా తగలెట్టు. షూర్ క్యాచ్. ఇది కాకరకాయ జ్యూస్ రా. లేకపోతే యాపిల్ జ్యూస్ ఇస్తారా? మీకు షుగర్ కదా. ఎన్ని జబ్బులుండి తగలెట్టారా? ఇన్ని. ట్రైన్ యాక్సిడెంట్ అవ్వకపోయినా బాబు జబ్బులతో పోయేవాడు. ఈ పీడీలు రప్పల్లా కూసేస్తున్నాయి. ఇంకేంట్రా సంగతిలో? పెట్టుబడి లేని వ్యాపారం ఎట్టుంది? పెట్టుబడి లేకపోయినా కాంపిటీషన్ చాలా ఉంది సార్. మా షెడ్డి గ్యాంగ్ పోటీగా సుడిదార్ గ్యాంగ్ ఒకటి ఎంటర్ అయిందంటే. అవునా? ఆ గ్యాంగ్ గురించి కూడా చెప్పండి, నా శాడిజం ఏంటో చూపిస్తా. హ్యాండ్ కఫ్స్ ఓపెన్ చేయి. ఏంట్రా చూస్తున్నా? పాయింట్ బ్లాంక్ లో ఉన్నావు. ట్రిగర్ నొక్కితే చస్తావు. రెడీ. ఎలాంటి భయం లేకుండా డ్యూటీ చేస్తానని జాయినింగ్ రోజే ప్రమాణం చేశా. నీ బ్రెయిన్ తోపిందా? మాకదే డౌట్ గా ఉంది. ఓపెన్ చేసినా చంపుతావు, చేయకపోయినా చంపుతావు. చివరిదాకా నిజాయితీ వదల్లేదని గర్వంతో పోతా. చంపే. ప్రాంక్ చేశా. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ మై సాడిజం. నన్నే వేసేయాలని చూసావు కదా? స్టేషన్ లో ఉన్న శాడిజం 70 mm లో చూపిస్తా. ఇప్పుడు పర్లేదా? అంకుల్ చెప్పమ్మా. స్టేషన్ చూద్దామా? పాపరా